అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలు నటించి అలరించింది. గత ఏడాది మెగా హీరో వరుణ్ తేజ్తో 7 అడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్ అంతరిక్షం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలా కాలం పాటు వీరి ప్రేమ సంగతి బయటకు రాలేదు. కానీ గతేడాది జూన్లో వీరి నిశ్చితార్థంతో అధికారికంగా ప్రేమ విషయాన్ని తెలిపారు. గతేడాది నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో జరిగింది. అయితే పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొంటున్న లావణ్య త్రిపాఠి తన వివాహం తర్వాత లైఫ్ గురించి ఏర్పడ్డ పరిస్థితుల గురించి పలు విషయాలు పంచుకుంటుంది. మిస్టర్ అంతరిక్షం తర్వాత ఇప్పుడు దంపతులైన మీరు మళ్ళీ కలిసి నటిస్తారా అని లావణ్య త్రిపాఠిని అడగ్గా దానికి ఆమె స్పందిస్తూ మంచి కథ ఉంటే తప్పకుండా మేమిద్దరం నటిస్తామని చెప్పింది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదని, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చింది. అలాగే వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ తనకు వరుణ్ మంచి లైఫ్ పార్ట్నర్ అని, చాలా అంశాల్లో తనకు పర్ఫెక్ట్ అని, ఎప్పుడు తనను ప్రోత్సహిస్తాడని చెప్పుకొచ్చింది. ఇక తన నటనను కొనసాగిస్తానని, మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్ అని, నటన విషయంలో అలాంటి వాటిలో నటించు, ఇలాంటివి వద్దు అనే పరిమితులు తన పేరెంట్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఇప్పుడు వరుణ్ ఫ్యామిలీలో కూడా అలా చెప్పలేదని, కానీ సినిమాల ఎంపిక విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని, ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశానో అలాంటి వాటిలో మాత్రమే నటిస్తానని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని చాలామంది అనుకున్నారు. ఇక మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి ఇంటి బాధ్యతలను నిర్వహించున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు చెక్ పెట్టింది. ఇక ముందు కూడా పలు సినిమాలు చేస్తానని పేర్కొంది. లావణ్య మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లావణ్య త్రిపాఠి వర్సెస్ మెగా కోడలు, ఇందులో మీకు ఏ ట్యాగ్ అనేది ఇష్టం అని ఓ విలేకరి ప్రశ్న అడగ్గా దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తాను కష్టపడి సంపాదించుకున్న పేరు లావణ్య త్రిపాఠి అని, కానీ మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పుకొచ్చింది. వరుణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ ట్యాగ్ వచ్చిందని వెల్లడించింది. మెగా కోడలు అనే పిలుపు చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పిన లావణ్య త్రిపాఠి ఆ పేరు అంటేనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని, దీనివల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని, వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అంటూ వివరించింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన సినిమాల విషయంలో అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని లావణ్య పేర్కొంది. ఇలాంటి పాత్రలు చేయవద్దని కూడా ఎవరూ తనతో అనలేదని చెప్పింది. కెరియర్ పరంగా అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని తెలిపారు లావణ్య త్రిపాఠి. మంచి కథ దొరికితే వరుణ్తో కలిసి నటించేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఈ వెబ్ సిరీస్లో మీరు చాలా పర్ఫెక్షనిస్ట్గా ఉంటారు కదా, మరి నిజ జీవితంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా కొన్ని విషయాల్లో మాత్రమే నేను పర్ఫెక్షనిస్ట్గా ఉంటానని లావ్ వివరించింది. అన్ని విషయాల్లో అలా ఉంటే అది సమస్య అవుతుందని, తనకు అలాంటి సమస్యలు ఏం లేవని స్పష్టం చేసింది. మీరు మీ భర్తలో ఎవరు ఎక్కువ పర్ఫెక్షనిస్ట్ అని అడగగానే లావ్ నవ్వింది. తనతో పోలిస్తే చాలా విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండే తేజ్ను చూస్తుంటే లిటిల్ బిట్ ఓసిడి ఉన్నట్లు అనిపిస్తుందని లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఆమె చేసిన ఈ కామెంట్తో అందరూ వరుణ్ తేజ్కు నిజంగానే ఓసిడి సమస్య ఉందని అంటున్నారు. అయితే నేరుగా చెప్పలేక లావణ్య ఇలా చెప్పి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా అన్నీ అర్థం చేసుకుని సపోర్ట్ చేసే భర్త ఉంటే ఎలాంటి సమస్య ఉండదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన జీవితం చాలా సంతోషంగా సాగుతుందని, మెగా ఫ్యామిలీ అంతా తనకు సపోర్టుగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తనకు పెళ్లికి ముందు ఎలా ఉండాలో ఇప్పుడు అలానే ఉన్నానని, పెద్దగా మార్పులు ఏమీ కనిపించట్లేదని పేర్కొంది. పెళ్లి తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో వరుణ్ ఫ్యామిలీ నాకు ఎలాంటి కండిషన్ పెట్టలేదు, ఇలాంటి రోల్ చేయొద్దు అనే మాటలు కూడా ఎప్పుడూ చెప్పలేదు. కెరీర్ పరంగా నాకు ఎంతో సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి క్యారెక్టర్ చేయకూడదు అనే విషయంలో నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. పెళ్లి తర్వాత వాటిని దాటకుండా సినిమాలు చేస్తాను అంటూ లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఇక నిహారికతో మీ బంధం ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా దానికి లావణ్య బదులిస్తూ, నిహారిక నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లికి ముందు నుంచే నేను నిహారికతో చాలా క్లోజ్గా ఉండేదాన్ని. వివాహం అనంతరం కూడా నేను వరుణ్ కంటే ఆమెతోనే ఎక్కువగా గడుపుతాను. తనంటే నాకు చాలా ఇష్టం. మనసులో ఏది దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. నాపై చాలా కేర్ తీసుకుంటుంది. ఇక అత్తయ్య, మామయ్య వాళ్ళు నిహారికలాగే నన్ను చూసుకుంటారు. ఎలాంటి కండిషన్స్ పెట్టరు. నా జీవితం పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.
కానీ నిహారిక ఇంట్లో ప్రతి విషయంలో నాకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జిమ్లో ఆమె చెప్పిన వర్కౌట్స్ చేయలేక నేను టార్చర్ అనుభవిస్తున్నాను. ఈ కారణంగా కొద్ది రోజుల నుంచి నేను జిమ్కు కూడా వెళ్ళడం మానేశాను అంటూ లావణ్య త్రిపాఠి నిహారిక గురించి ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ లొట్ట చెంపల సుందర్ చెప్పుకొచ్చిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక 2017లో మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్ లావణ్యల మధ్య పరిచయం ఏర్పడగా ఆ సినిమా సమయంలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఇక ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ జంటకు ప్రేమ అడుగు ఇటలీలోనే పడిందని తెలుస్తోంది. ఇక మిస్టర్ సినిమా చేదు ఫలితం ఇచ్చినా ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించిన అంతరిక్షం సూపర్ హిట్గా నిలిచింది. ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే వీరు ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారిపోయారు. లావణ్య ప్రేమలో పడిపోయిన వరుణ్ తేజ్ ఆమె బర్త్డే రోజున లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక మొదట లవ్ ప్రపోజ్ చేసింది వరుణ్. ఆ తర్వాత వరుణ్ ప్రేమను అంగీకరించిన లావణ్య 5 ఏళ్లుగా వీరి ప్రేమను సీక్రెట్గా ఉంచారు. వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కడా కెమెరాల కంట కనపడలేదు. మరోవైపు నిహారికతో కూడా ఈ భామ స్నేహం చేస్తూ మెగా కుటుంబానికి దగ్గరైంది. నిహారిక పెళ్లిలోనూ ఈ భామ సందడి చేయడం మనం చూసాము. ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి మొత్తానికి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి రిసెప్షన్ ముగిసిన తర్వాత లావణ్య అత్తవారింట అడుగుపెట్టింది. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ తను సందడి చేస్తోంది. రీసెంట్గా సంక్రాంతి వేడుకలోనూ తోటి కోడళ్ళు ఆడపడుచులతో కలిసి కనిపించింది. ఇక వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ వచ్చే నెల 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండగా ఆపరేషన్ వ్యాలంటైన్తో వరుణ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన సినీ కెరియర్లో వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. F2, F3 సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్ మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. ఇక మెగా కోడలు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ లీడ్ రోల్స్లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ను అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా రీసెంట్గా విడుదలైన మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్ కూడా అలరిస్తోంది.